హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి రీసెంట్ గానే ఇండియా పోస్టల్ జీడీఎస్ జాబ్స్ యొక్క రిజల్ట్ అయితే కనుక రిలీజ్ అయిందండి. అయితే ఆ రిజల్ట్ మీద కోర్టులో కేసు అయితే కనుక వేయడం జరిగింది. ఎందుకు వేశారు కేసు? అలాగే మనకి ఫేజ్ మొత్తం 7 ఫేజెస్ లోనే రిజల్ట్స్ అయితే ఓపెన్ అవుతుంది కదండి. ఫస్ట్ ఫేజ్ అయితే ఓపెన్ అయింది. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? అలాగే 100 రూపీస్ ఫీజు మీద జరుగుతున్న చర్చ ఏమిటి? అలాగే రిజల్ట్స్ లోని అసలు ఎవరికి ఎక్కువ వచ్చింది? కరోనా టైంలోని పాస్ అయిన 10th పాస్ అయిన వాళ్ళకి మాత్రమే రిజల్ట్ వచ్చిందా, మిగతా వాళ్ళు తీయలేదు అన్న ఆరోపణ అయితే ఉంది కదండి. సో వీటన్నిటి గురించి కూడా మనం ఈ రోజు డీటెయిల్ గా వీడియోలో తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్. ఒక లైక్ ఇచ్చారనుకోండి, ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురాగలుగుతామట. నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీయడానికి అదొక సపోర్ట్ అవుతుందన్నమాట. సో మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఎగ్జామ్ లేకుండా మెరిట్ బట్టి తీసే జాబ్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఈ ఇండియా పోస్ట్ జీడీఎస్ అనండి. దీనికోసం అందరూ ఆశపడతారన్నమాట. అలాగే లాస్ట్ 3 years నుంచి కూడా ఫ్రీక్వెంట్గా ఈ నోటిఫికేషన్ పడుతూనే ఉంది అన్ని స్టేట్స్కి కూడా అన్నమాట. సో అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఈ కాంపిటీషన్ రోజుల్లోని ఎగ్జామ్ లేకుండా మెరిట్ బట్టి వస్తుందంటే అందరూ అప్లై చేస్తారు కదండి. సో కానీ ఏమవుతుందంటే ఈ పోస్టల్లోని జీడీఎస్కి అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో స్టార్ట్ అవుతుంది కదండి. కానీ ఏంటంటే మనకి 2020, 21, 22 బ్యాచెస్కి అయితే కనుక కరోనా టైంలోని అప్పటి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేని పరిస్థితుల్లోని వాళ్ళు ప్రీవియస్ మార్క్స్ చూసే లేకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 100 out of 100 వేయడం అయితే జరిగిందండి. అలా వేయడం వలన ఏ రిక్రూట్మెంట్కైనా సరే ఎగ్జామ్ను బట్టి మనకి మెరిట్ అన్నది వస్తుంది. కానీ ఈ జీడీఎస్కి మాత్రం మనకి మార్క్స్ని బట్టే వస్తుందన్నమాట అండి. అలా ఆ కరోనా టైంలో 100 out of 100 వేయడం వల్ల ఇప్పుడు అది ఎఫెక్ట్ అవుతుందన్నమాట అండి ఈ జీడీఎస్కి. ఈ జీడీఎస్కి అప్లై చేసిన వాళ్ళలోని ఎక్కువ మంది రిజల్ట్ ఎవరికి వస్తుందంటే 100 out of 100 తీస్తున్నారన్నమాట అండి. అలా తీయడం వల్ల మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట. ఎందుకంటే అప్పుడు 2020, 21, 22 టైంలోని వాళ్ళకి 18 years కంప్లీట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు లాస్ట్ 2 టైం నుంచి వాళ్ళకి 18 years కంప్లీట్ అయిపోవడం, వాళ్ళు అప్లై చేయడం వల్ల ఎక్కువ శాతం ఈ జీడీఎస్లోని ఈ కరోనా బ్యాచ్ వాళ్లే ఉంటున్నారు. చాలా మంది బాధపడుతున్నారండి. ఈసారి వచ్చిన రిజల్ట్ కూడా అలాగే ఉందన్నమాట. చూసారు కదా 100 out of 100. ఇది 40 ఏళ్ళ వరకు కూడా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు ఆ టైంలో 40 అంటే ఆ టైంలోని 100 out of 100 ఎవరికి వస్తాయండి? మరి ఎందుకు ఆ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం 40 ఏళ్ళ వరకు కూడా? అది ఇప్పుడు వాళ్ళనే తీయడం అవుతుంది కదండి. సో ఇలాగ ఆలోచించి ఒక 76 మంది అయితే కనుక కోర్టుకు వెళ్ళడం జరిగిందండి. కోర్టుకు వెళ్ళి వాళ్ళైతే కనుక ఎప్పుడు ఈ జీడీఎస్లోని 100 out of 100 అనగానే కరోనా బ్యాచ్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు, నార్మల్ వాళ్ళని తీసే అవకాశం ఉండట్లేదు. దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళడం అయితే కనుక సమంజసమేనండి. ఎందుకంటే మెరిట్ బట్టి తీయడం అనగానే 100 out of 100 అనగానే ఎవరికి వస్తాయండి? ఎంతో కొంత తక్కువ మందికి మాత్రమే వస్తాయి కదండి. అలాంటప్పుడు మిగతా వాళ్ళకి ఇందులో ఆప్షన్ ఎక్కడుంటుంది? మిగతా వాళ్ళు అసలు అప్లై చేయడం వరకే సరిపోతుంది. జాబ్స్ ఎక్కడొస్తాయండి? చూసారు కదా 99.8333 పాయింట్ తర్వాత కూడా వాళ్ళు డిజిట్స్ని తీసుకుంటున్నారు అంటే కనుక ఎంత దారుణంగా ఉందో. కానీ ఏంటంటే నాకు తెలిసి యావరేజ్ని తీసుకోవాలండి. ఆ సంవత్సరంలోని ఎంత యావరేజ్ పాస్ అయ్యారో దాన్ని బట్టి మెరిట్ తీసుకుంటే చాలా బాగుండేది. కానీ ఇదైతే కనుక అలా జరగట్లేదని చెప్పి కోర్టుకు వెళ్ళడం అయితే జరిగిందండి. మనకైతే కనుక సెకండ్ ఫేజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సెప్టెంబర్ 10వ తారీఖు అనమాట అండి. 10వ తారీఖు తర్వాత ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఈ కోర్టు కేసు అనేది నడుస్తుంది కనుక. ఈ కోర్టు కేసులో మనకు అనుకూలంగా కానీ తీర్పు వచ్చినట్లయితే ఇకపైన అయితే ఎగ్జామ్ అయినా పెట్టడం జరుగుతుంది, లేదా మెరిట్లోనైనా సరే మార్పులు రావడం జరుగుతుంది అన్నమాట అండి. ఇది అందరికీ కూడా సంతోషకరమైనదే కదండి. ఇంకా ఏంటంటే ఈ జీడీఎస్కి పోస్టల్ జీడీఎస్కి ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ లేనప్పుడు 100 రూపీస్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు అని ఒక ఆరోపణ అయితే ఉందండి. ఎందుకంటే ఎగ్జామ్ పెడితే దానికి ఫీజు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఎగ్జామ్ పెట్టకుండా ఎందుకు ఫీజు తీసుకున్నారు అనే ఆరోపణ కూడా ఉందన్నమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించండి.